నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. దొంగతో దోస్తీ పడితే ఒకరోజు నీ పొట్లమే పోతుంది అన్నట్లు కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ వ్యాఖ్యలు చేశారు. భారత్ను టార్గెట్ చేస్తున్న వేర్పాటువాదుల శక్తులతో సంబంధాలు తెంచుకోవాలని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఆ దేశంలోని రాజకీయ పార్టీలకు సూచించారు. ఇక కెనడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఏ పార్టీ అయినా భారత్తో సమస్యలు సృష్టించిన వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోకపోతే న్యూఢిల్లీతో కెనడా ఎప్పటికీ స్నేహపూర్వకమైన బలమైన సంబంధాలను కొనసాగించలేదన్నారు. భారత్ను విభజించాలని చూసే అరాచక శక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాజకీయ పార్టీలకు సూచించారు. వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవటానికి ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు ఆలస్యం చేశాయో తనకు తెలియదని హార్పర్ అన్నారు. తన పదవీ కాలంలో ఇటువంటి విషయాలకు దూరంగా ఉన్నామని, ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా అదే విధానాన్ని పాటిస్తాయని తాను భావిస్తున్నానని తెలిపారు. ఇక ఎన్నో ఏళ్లుగా కెనడాకు మిత్రదేశంగా ఉన్న భారత్తో తిరిగి బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఇప్పటి వరకు కెనడాకు భారత్కు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని, జిహాదీలు, యాంటీసెమిట్లు, ఖలిస్తానీలు వంటి విభజన సమూహాలను ప్రోత్సహించడం ఆపాలన్నారు. ఇవి మాత్రమే ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. ఇక కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు హార్పర్ 2006 నుంచి 2015 వరకు కెనడా ప్రధానమంత్రిగా ఉన్నారు. 1985 జూన్ 23న ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా విమానం కనిష్కాపై బాంబు దాడి చేసిన ఘటనపై ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఒక విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. రిటైర్డ్ జస్టిస్ జాన్ మేజర్ నేతృత్వంలోని ఆ కమిషన్ జూలై 16, 2010న తన నివేదికను సమర్పించింది. ఈ దాడికి దారితీసిన వైఫల్యాలకు తమ ప్రభుత్వం తరపున అప్పట్లోనే భారత్కు క్షమాపణలు తెలిపారు. ఇక దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్, కెనడాల మధ్య గత కొంతకాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించడంతో భారత, కెనడాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. అనంతరం కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ యత్నిస్తోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. ఇక కెనడా ప్రధానిగా ఉన్న మార్క్ కార్నీ ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. వాయిస్ క్లారిటీ రావట్లేదు. నా వాయిస్ క్లారిటీ ఉందా? ఎస్ అండి, క్లియర్ గా వినిపిస్తుంది. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. వాయిస్ డబుల్ వాయిస్ వస్తుంది. వినిపిస్తుందా అండి క్లియర్ గా? ఐ కుడెంట్ హియర్. ఓకే, మీరు చెప్పేది క్లారిటీగా వినిపిస్తుంది వెంకటేశ్వరరావు గారు. సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద వాయిస్. ఓకే రైట్, మీరు మాట్లాడేది క్లియర్ గా వినిపిస్తుంది వెంకటేశ్వరరావు గారు. వాయిస్ కట్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది. హలో, ఎస్ మాట్లాడొచ్చు.
రైట్ గా దొంగతో దోస్తీ పడితే ఒకరోజు నీ పోట్లమే పోతుంది అన్నట్లు కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ వ్యాఖ్యలు చేశారు. భారత్ను టార్గెట్ చేస్తున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు తెంచుకోవాలని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఆ దేశంలోని రాజకీయ పార్టీలకు సూచించారు. ఇక కెనడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఏ పార్టీ అయినా భారత్తో సమస్యలు సృష్టించిన వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోకపోతే న్యూఢిల్లీతో కెనడా ఎప్పటికీ స్నేహపూర్వకమైన బలమైన సంబంధాలను కొనసాగించలేదన్నారు. భారత్ను విభజించాలని చూసే అరాచక శక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాజకీయ పార్టీలకు సూచించారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. వాయిస్ వినిపిస్తుందా అండి? క్లియర్ గా ఉందా? ఎస్ అండి, మీ వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇక కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ సూచనలు అయితే చూసుకోవచ్చు. ఇక భారత్ సృష్టించిన ఏర్పాటువాదుల్లో సంబంధాలు తెంచుకోవాలని కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు చూశారు. స్టీఫెన్ సూచించారు. ఏ విధంగా చూసుకోవాలంటారు రాజకీయ పార్టీలకు ఇచ్చిన సూచనలు బట్టి? ఇప్పుడు ఏదైతే ఈ ప్రస్తుతము మన జస్టిన్ స్టీఫెన్ గారు లేవనెత్తినటువంటి కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వాదన, ఇది కొత్తదేం కాదండి. ఇది చాలా కాలం నుండి దీని యొక్క మూలాలు 1985 ప్రాంతంలో ఇండియాలో ఖలిస్తాన్ సపరేటిస్ట్ వాదుల మూలాలన్నీ కూడా అక్కడి నుండి ముడిపడినటువంటి అంశం ఇది. ఆనాడు ఇందిరాగాంధీ గారి సమయంలో ఖలిస్తాన్ సపరేట్ కావాలని చెప్పేసి సిక్కు ఏర్పాటువాదులు చేసినటువంటి ఆనాటి కొంత అలజడి తర్వాత ఆ రోజులలో ఒక బోయింగ్ విమానాన్ని కూడా వాళ్ళు హైజాక్ చేయడం, దాదాపు 300 మంది ప్యాసింజర్స్ అందులో వాళ్ళ యొక్క బాంబు దాడికి చనిపోవడం, ఇదంతా కూడా ఒక ఈ పరిస్థితులన్నీ ఇండియాలో గతంలో జరిగిన పరిస్థితుల తర్వాత కెనడాలో సెటిల్ అయినటువంటి సిక్కు వేర్పాటువాద సంస్థల అక్కడ లేవనెత్తినటువంటి కొన్ని రాజకీయ అంశాల మూలాన అక్కడ కూడా ఒక రాజకీయ దుమారం లేసింది. అక్కడ కూడా రాజేందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిక్కు ఏర్పాటువాదులకు ఇండియా నుండి కొంత సహాయం దొరుకుతుంది అనేటువంటి ఒక వాదనను గత ప్రైమ్ మినిస్టర్ గారు లేవనెత్తినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ విషయాలు పదే గత 2010 సంవత్సరం ఎప్పుడైతే కెనడియన్ ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఒక కమిషన్ కూడా వేసి ఖలిస్తాన్ సంబంధించిన ఏర్పాటువాదుల విషయంలో ఒక నివేదికను కూడా తెప్పించుకోవడం జరిగింది. ఆ నివేదిక వాళ్ళకు వచ్చిన తర్వాత చాలా సార్లు ఇండియన్ ప్రభుత్వాలు, ఇండియాలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం జరిగింది. సిక్ ఖలిస్తాన్ మూమెంట్ ఎప్పుడైతే ఇండియాలో ఇక్కడ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొన్న తర్వాత కొంత ఈ ఖలిస్తాన్ మూమెంట్ సంబంధించినటువంటి టెర్రరిస్ట్ మూకలు కెనడాలో మూలాలు ఉన్నాయని, లేకపోతే యూకేలో మూలాలు ఉన్నాయనేటువంటి ఒక కథనాలు కూడా మనం అంతకుముందు మీడియాలో చూసాం. ఆ కథనాల తర్వాత ఈరోజు కెనడా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఇండియాలో ఈ జరిగిన అలజడి ఇప్పుడు కెనడాకి అది పాకింది అని చెప్పేసి, కెనడాలో ఇలా ఇండియా వదిలించుకుంది ఈ సమస్యను, కానీ ఇప్పుడు కెనడా దాని ప్రభావం కెనడాలో కనబడుతుంది, దీని మూలాలు ఇండియాలోనే ఉన్నాయి. ఇండియన్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దీనికి ఇలాంటి ఏర్పాటువాదులను వేరుపారేయాలి, వారి సహకారం ఉండాలి కెనడా గవర్నమెంట్. ఒకవేళ వాళ్ళ విషయంలో కనుక భారత ప్రభుత్వం అజాగ్రత్తగా ఉన్నా లేదా వాళ్ళ విషయంలో పట్టించుకోకపోయినా కూడా కెనడా ప్రభుత్వం సంబంధాలు భారత్తో సజావుగా ఉండవనేటువంటి హెచ్చరికలు కూడా ఇలా చేయడం దీని యొక్క మూల సూత్రంగా మనం చూస్తా ఉన్నాం. సో వీటన్నిటి మూలాన ఈరోజు
ఈ ఖలిస్తాన్ సెపరేటిస్టుల యొక్క ఈ వాదన ఏదైతే ఉందో ఇది కొంత కెనడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నటువంటి విషయంగా కూడా మనం గమనించవచ్చు. సో వీటన్నిటి మూలాన ఇప్పుడు భారత హై కమిషన్ మరియు కెనడా హై కమిషన్ మధ్యలో కొన్ని సందర్భాల్లో చర్చలు జరిగాయి. అయినా కూడా వాటి యొక్క ఆశించిన ఫలితాలు రాలేదనేటువంటి ఒక వాదనను కెనడా ఇలా పదే పదే వినిపించడం వల్ల మరొకసారి నిన్ననే అక్కడ యూకే సంబంధించినటువంటి రాజ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కెనడా విజిట్ చేయడం, కెనడాలో విజిట్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రధాని మరి గతంలో ఉన్నటువంటి ప్రధాని ఇద్దరు కూడా అక్కడ కలుసుకోవడం, ఆ సందర్భంగా మరొకసారి ఈ విషయానికి తెరలేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు నిన్న ఇయ్యాలటి రీసెంట్ గా ఈ వాదనలు మరొకసారి వినిపించే ప్రయత్నం జరిగింది. ఇవన్నిటి కూడా రాజకీయ మూలాలు ముడిపడి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఓకే, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇక స్టీఫెన్ చేసిన సూచనలో ప్రధానంగా మాట్లాడుకోవాలంటే గనక జిహాదీలు ఖలిస్తాన్లు ప్రోత్సహించడం ఆపాలి, అలాగే భారత్ను విడదీయాలనే అరాచక శక్తుల నుంచి సంబంధాలు తెంచుకోవాలని చెప్పేసి కూడా క్లియర్ గా సూచించారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈరోజు జిహాదీలు కానీ ఖలిస్తాన్ సెపరేటిస్టులు కానీ వీళ్ళ యొక్క అవసరాలు అంటే ఈరోజు రెండు రకాలుగా దీన్ని చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెస్ట్రన్ వరల్డ్ ఏదైతే ఉందో వాళ్ళు గతంలో అవలంబించిన విధానాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే నాటో కంట్రీస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఇబ్బంది పడడానికి నాటో కంట్రీస్ ఒకప్పుడు వాళ్ళకి పోస్ట్ వరల్డ్ వార్ 1, 2 తర్వాత వాళ్ళ గుత్తాధిపత్యం కోసం వెస్ట్రన్ యూనియన్ అంతా కూడా కలిసి వాళ్ళు కొంత ఫండింగ్ చేశారు. ఈ ఏదైతే ఈ ఖలిస్తాన్ సెపరేటిస్ట్ వాదులు కావచ్చు, లేకపోతే వారు చెప్తున్నటువంటి జిహాదీలు కావచ్చు, వీళ్ళందరికీ గతంలో ప్రోత్సాహం దొరికింది ఈ వెస్ట్రన్ వరల్డ్ నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క నాటో కంట్రీస్ పేరుతో వాళ్ళని కొంత ప్రోత్సహించడం. ఈ ఏర్పాటు వాదానికి మూలం ఈరోజు అదే ఇంగ్లాండ్ కాదా, ఆనాడు భారతదేశాన్ని రెండు ముక్కలుగా వాళ్ళు పోతూ పోతూ మన స్వాతంత్రం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ను సపరేట్ చేసి జిన్నా ద్వారా దాన్ని లేవనెత్తింది ఈ కెనడా, మన యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి అక్కడి ఆనాటి ప్రభుత్వం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఈ ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ ఆ మూలాలు మాత్రం ఇంకా అక్కడ వెస్ట్రన్ వరల్డ్ లో పెంచి పోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవాళ మనం చూసాము యుక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ వార్ కావచ్చు, ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, వీటన్నిటి వెనకాల మూలాలు ఒకప్పుడు వెస్ట్రన్ యూనియన్ వాళ్ళ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ యొక్క ఫండింగ్, వాళ్ళ యొక్క సహకారము, వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం చేసినటువంటి దుర్మార్గంగా వీళ్ళందరినీ వాళ్ళ కంట్రీలో పెంచి పోషించినటువంటి ఈ సంస్కృతి ఈరోజు వాళ్ళకే ఎదురు కాటేస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దాన్ని వదిలించుకోవడానికి వీళ్ళు నానా తంటా పడుతున్న పరిస్థితి ఇవాళ చూశారు. ఎట్లా అయితే ఇవాళ యుక్రెయిన్ ఇవాళ ఎట్లా ఎదురు తిరిగింది అమెరికాకి, ఎట్లా యుక్రెయిన్ ఇవాళ జెలెన్స్కీ వాళ్ళ యొక్క ద్వంద్వ విధానాన్ని ఎట్లా వ్యతిరేకిస్తున్నాడు మనకు అర్థమవుతుంది. ఒక పక్కన వెస్ట్రన్ యూనియన్ మనకి శాంతి దూతలుగా వ్యవహరిస్తూనే, శాంతి మాటలు మాట్లాడుతూనే, ఇంకో పక్క నుండి వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క బిజినెస్ కోసం ఈ ద్వంద్వ వైఖరిని అవలంబించడం ద్వారా ఇలా చాలా ప్రాంతాలలో ఇలాంటి జాతీయవాదం, ఇలాంటి ఈ ఈ సున్నితమైనటువంటి అంశాలను వీళ్ళు ద్వంద్వ వైఖరితో వివరిస్తున్న తీరుకు ఇలా భారతదేశాన్ని కూడా మరొకసారి వాళ్ళు హెచ్చరించడం అనేది వాళ్ళ యొక్క ద్వంద్వ నీతికి ఏది మూలమని మనం ఆలోచించవచ్చు. ఓకే, అలాగే వెంకటేశ్వరరావు గారు చెప్పండి, ఇక స్టీఫెన్ సూచనతో కెనడా భారత్ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవాలి? ఖచ్చితంగా ఖలిస్తాన్ ఏర్పాటువాదుల యొక్క మూలాలు ఇండియాలో ఉంటే అక్కడ మన కెనడాకి ఏం సంబంధం? మనకున్నటువంటి పట్టు ఏంటి? మనకు సంబంధం లేని విషయాలపైన వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళు భారత్ను టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా కూడా
అక్కడ వాళ్ళు పెంచి పోషించినటువంటి ఈ విష సంస్కృతి వాళ్ళనే ఈరోజు ఎదురు కాటేస్తుందని చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలకు భారతదేశాన్ని బాధ్యులు చేయడం అనేది, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఓపెన్ గా మాట్లాడాలి, కానీ ఇలా ఏదో ఒక వేగ్గా చెప్పడం కాదు. అసలు సమస్య మూలాలు ఏంటి, ఎక్కడున్నాయి, ఎందుకు భారత్ని ఈ రకంగా మీరు అడుగుతున్నారు, అసలు మీరు ఎలాంటి ఏదైనా నివేదికలు బయట పెట్టారా, ఏదైనా స్పెసిఫిక్ గా మాట్లాడకుండా ఈ రకంగా వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి గత ప్రెసిడెంట్ కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానీ ఈ రకమైనటువంటి వైఖరి వల్ల వాళ్ళు సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాళ్ళు నిజమైనటువంటి సమస్యకు సమాధానము రాబట్టే ప్రయత్నం చేయడం లేదని అర్థమవుతుంది. దీనివల్ల రానున్న రోజుల భారత కెనడా ప్రభుత్వం మధ్యలో జరుగుతున్నటువంటి సంబంధాల్లో కూడా ఇది భారత్కి సంబంధం లేకున్నా కూడా దీనిపైన భారత్ కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అసలు మీ సమస్య ఏంటి, అసలు భారత్ రోల్ ఏంటి అనేది అడగాల్సినటువంటి పరిస్థితి భారతదేశానికి కూడా ఉంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని మనం ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది. ఓకే వెంకటేశ్వర గారు, ఇక స్టీఫెన్ చెప్పిన వాటిల్లో మరొక మాట ఏంటంటే, ఇక ఇప్పటి వరకు కెనడాకు భారత్కున్న సమస్యలన్నీ కూడా చర్చించుకోవాలి అని కూడా ప్రధానంగా మాట్లాడారు. ఏమంటారు మీరు? ఎస్, ఇప్పుడు భారత్ మనకు వాళ్ళకి కొంత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. మనకు వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా మన పిల్లలు వాళ్ళ దగ్గర చదువుతా ఉన్నారు, జాబ్స్ రీత్యా వాళ్ళు అక్కడికి వెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ విషయాలలో కొంత అనునిత్యం విభేదాలు ఉన్నట్టయితే దాన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ లేదా ట్యాక్స్ లెవీ విషయంలో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి చాలా విషయాలు మనం సంప్రదింపుల ద్వారా చర్చించుకోవడంలో తప్పు లేదు. కానీ వాళ్ళ ప్రయోజనం ఒకటే చూసి మన ప్రయోజనానికి విఘాతం కలిగే విషయంలో ఉంటే డెఫినెట్ గా ఇండియా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా మ్యూచువల్ గా ఉండాలి. మానవ సంబంధాలు, మానవ అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఉండాలి. మీకు లాభం అయితే ఒక రకంగా, నష్టం అయితే ఇంకో రకంగా వ్యవహరిస్తా అంటే దానికి భారతదేశం కూడా ఏం చేసే పరిస్థితి ఉండదని మనకు అర్థమవుతుంది. ఎస్ వెంకటేశ్వర గారు, ఇప్పుడే స్టీఫెన్ ఎందుకు ఈ సూచనలు చేసినట్లు అనుకోవాలంటారు మనం? అక్కడ రాజకీయంగా ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ అనే ఒక ప్రభావం వాళ్ళ యొక్క ఆ రాజకీయాల్లో బలంగా ప్రభావం చూపిస్తుందని మనకు అర్థమవుతుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఒక సిక్కు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సిక్కు ఒక లీడర్ ను హత్య జరిగింది. ఆ హత్య జరిగిన తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఆ హత్య వెనకాల ఉన్న మూలాలను అన్వేషించి మాట్లాడే విషయంలో దాన్ని బహిర్గతం చేసి దాని మూలాలను అన్వేషించి ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు భారతదేశం దిక్కు ఏలు చూపిస్తున్నాయంటే అది సమస్య డైవర్ట్ చేయడమే అవుతుంది తప్పితే అక్కడ జరిగినటువంటి వాస్తవికతను చెప్పుకోలేని పరిస్థితులే జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఓకే, అలాగే ఇక స్టీఫెన్ మాట్లాడిన మాటలను బట్టి అయితే ఇంకొక మాట ఏంటంటే, ఎస్ ఇక భారత్తో సమస్యలు సృష్టించిన వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవాలి, లేకపోతే న్యూఢిల్లీతో కెనడా ఎప్పటికీ స్నేహపూర్వకంగా ఉండలేదు అనేది కూడా మాట్లాడడం జరిగింది. భారతదేశము ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశము ఏ దేశంలో కూడా ఇలాంటి ఏర్పాటువాదులకు కానీ ఆ వైఖరి ఎన్నడూ అవలంబించలేదు. మనది నాన్ అలైన్మెంట్, మనది ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోనే మనం శాంతికి ప్రతీక. ఇలా రష్యా లాంటి దేశాలు మనల్ని శాంతి దూతలుగా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా సమస్య వస్తే మనం శాంతి దూతలుగా మనం వివరించేటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం మనది. అయితే సపరేటిస్ట్ వాదులకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి దేశమే కెనడా కానీ అమెరికా, ముఖ్యంగా యూకేతో వాళ్ళకు ఉన్నటువంటి వెస్టర్న్ యూనియన్ సంబంధాల మూలాన వాళ్ళు ఈరోజు ఈ అన్ని ద్వంద్వ వైఖరితో ఉన్నారు తప్పితే ఇక్కడ సపరేట్ గా మనకు భారతదేశానికి అంత అవసరం లేదు. ఒకవేళ అలాంటి విషయాలు ఉంటే బహిర్గతం చేస్తే డెఫినెట్ గా ఇప్పుడు ఎట్లయితే పాకిస్తాన్ తో మనకు విభేదాలు ఉన్నాయో అవన్నీ మనం బహిర్గతం చేసాము. వెస్టర్న్ యూనియన్ ముందు కానీ యుఎన్ ముందు మనం పెట్టాము. కానీ ఏనాడు కూడా ఈ దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ తో మనకున్నటువంటి సమస్యల్లో మనకు ఎక్కడ సహకారం దొరకలే. బయటికి వాళ్ళు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. కానీ మనమే ప్రత్యక్షంగా దిగి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టాల్సిన పరిస్థితి మనకు రావడం వెనకాల ఈరోజు వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది తప్పితే మనకు యాక్చువల్ గా మనకు వాళ్ళ కెనడాలోకి వెళ్ళి మనం ఏర్పాటువాదులకు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ స్వయంకృపారాధంగా మనం చూడాలి. ఎస్ వెంకటేశ్వర గారు, ఇక చివరిగా చెప్పండి, ఇక స్టీఫెన్ సూచనలు భారత్ ఏ విధంగా తీసుకోవాలంటారు?
ఖచ్చితంగా భారత్ నిర్మమాటంగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల్లో ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా వెస్టర్న్ యూనియన్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ద్వంద్వ వైఖరి అనేది వాళ్ళలో ఉన్నటువంటి అణువున ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ వైఖరిని ఇంకా మానుకోలేదు. దాని మూలానే వాళ్ళు ప్రపంచాన్ని ఏలాలనేటువంటి ఒక సామ్రాజ్యవాద కోరికలతో ఉన్నటువంటి దేశంగా వాళ్ళు ఆ వెస్టర్న్ యూనియన్ మూలాల ఆధారితంగా ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి ఢిల్లీ వాళ్ళకి అంత తొందరగా ఏదో భయపడి ఈల్డ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల మూలాన మనకున్నటువంటి లిమిటేషన్స్, మన స్టాండ్కి మనం నిలబడలేము అనేది మూలంగా మనం చూడాలి. రైట్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్గా ఏర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవడానికి ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు ఆలస్యం చేశాయో తనకు తెలియదని హార్పర్ అన్నారు. తన పదవి కాలంలో ఇటువంటి విషయాలకు దూరంగా ఉన్నామని, ఇక ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా అదే విధానాన్ని పాటిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కెనడాకు మిత్రదేశంగా ఉన్న భారత్తో తిరిగి బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఇప్పటి వరకు కెనడాకు భారత్కు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని, జిహాదీలు, యాంటీసెమిట్లు, ఖలిస్తాన్లు వంటి విభజన సమూహాలను ప్రోత్సహించడం ఆపాలన్నారు. ఇవి మాత్రమే ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు.